గుండెపోటుకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకొస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుకు గురవడంతో హుటాహుట్న హన్మకొండలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు హన్మకొండకు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ చెప్పండి. అనసు ఈ తెల్లవారుజామున మా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దికి ఆ గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న రోహిణి హాస్పిటల్ చేర్పించారు. ఆ తర్వాత రోహిణి హాస్పిటల్ పీటీఆర్ చేసిన తర్వాత అంటే కొంచెం పరిస్థితి విషమంగానే ఉందని చెప్పిన తర్వాత డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకుని సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత కొంచెం బాడీ సహకరిస్తుందని చెప్పేసి డాక్టర్ చెప్తున్న నేపథ్యంలో అప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళంతా కూడా డాక్టర్స్ మాట్లాడి మెరుగైన వైద్యం కోసం, ఎందుకంటే అతని బాడీ సహకరిస్తుంది కానీ లంగ్స్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దీన్ని హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో గ్రీన్ ఛానల్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే సిపిఆర్ తో మాట్లాడి వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మనం దాదాపు ఇప్పుడు జనగామ దాటి మరొక 45 నిమిషాల్లో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే పరిస్థితి మాత్రం ఆరోగ్యంగా అంటే కొద్దిగా నిలకడగానే ఉందని చెప్తున్నారు డాక్టర్, కానీ పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి అక్కడికి తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమకారుడిగా, అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా వరంగల్ లో చాలా చిరకాలంతో ముఖ్యంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న పేరున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి జరగడంతో కార్యకర్తలు కూడా చాలా ఆందోళన కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పుడు కూడా కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్త మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా వాళ్ళు వెంట కూడా వస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.